ఉద్యోగంలో చేరి పట్టుమని 10 ఏళ్లు కూడా పూర్తి కాలేదు. కానీ అక్రమంగా వెనకేసింది మాత్రం 100 కోట్లు. కేవలం దండుకోవటమే లక్ష్యంగా ఉద్యోగంలో చేరినట్టున్నాడు ఆ సారు. ఫైల్ ముట్టాలంటే కోట్లు, సంతకం పెట్టాలంటే కోట్లు. నోట్లు ముట్టనిదే ఏ పని చేయడు, చేయనివ్వడు. పోస్టు పెద్దదేం కాకపోయినా ఓ రేంజ్లో దండుకున్నాడంటే పొరపాటున పై స్థాయి అధికారి ఉంటే ఊహకే అసాధ్యం. ఇంతకు ఎవరా అధికారి? 100 కోట్లు ఎలా ఆర్జించాడు? హేరూరు నిఖిలేష్ కుమార్, ఇరిగేషన్ శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, బ్యాచ్ నెంబర్ 2010. ఇప్పటి పేరు అధికార వర్గాల్లో సంచలనం. ఏసీబీ చరిత్రలోనే అతిపెద్ద తిమింగలం. సర్వీసులో చేరి 10 ఏళ్లు కూడా కాలేదు. 100 కోట్ల అక్రమార్జనతో టాపర్ ఆఫ్ బ్రైబ్గా నిలిచాడు. ఇరిగేషన్ శాఖ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ హేరూర్ నిఖేష్ కుమార్ ఆస్తుల చిట్టాను లెక్క తేల్చేందుకు ఏసీబీ అధికారులకు దాదాపు 6 నెలలు పట్టిందంటేనే అర్థం చేసుకోవచ్చు ఈ అక్రమార్కుడి దోపిడీ ఏ రేంజ్లో ఉందో. ఏసీబీ చరిత్రలోనే అతిపెద్ద తిమింగలంగా చెబుతున్న ఈ ఘనుడు చేసిన ఘనకార్యాలు అన్నీ ఎన్ని కావని తెలుస్తోంది. పోస్టింగ్లో చేరిన తొలినాళ్ల నుంచే సారుగారు లంచాల రూపంలో అందిన కాడికి లాగించేశారు. తొలుత వరంగల్ పోస్టింగ్ రావడంతో బుద్ధిమంతుళ్లా పనిచేసుకెళ్లాడు. ఉన్నతాధికారుల దృష్టిలో పడ్డాడు. సాంప్రదాయిని సుప్పినిలా నటిస్తూ అందరి మన్ననలు పొందాడు. హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అయ్యాడు. 2021లో గండిపేట డివిజన్ ఇరిగేషన్ ఏఈగా బదిలీ అయ్యాడు. ఇక షురూ అయింది మనీ హంట్. తనలోని అపరిచితుడు నిద్రలేచాడు. గండిపేట అడ్డాగా ప్రతిరోజు గోల్డెన్ డేగా మార్చుకున్నాడు. పైసా లేనిదే పని చేసేదేలే అనుకున్నాడు. చెయ్యి తడవనిదే సంతకం కాదు కదా. ఫైల్ వంక కన్నెత్తి కూడా చూడడు. సంతకం పెట్టాలంటే కోట్లు, అనుమతులివ్వాలంటే కోట్లు, ఎన్ఓసి ఇవ్వాలంటే కోట్లు. కోట్లు లేనిదే ఏ పని అవ్వదు. ఒక్కో పనికి ఒక్కో ఫిక్స్డ్ ధర పెట్టి మరీ వసూలు చేశాడు. 200 గజాలకు ఎన్ఓసి ఇవ్వాలంటే 4 లక్షలు. 2 ఎకరాల లోపు జరిగే నిర్మాణాలకు ఎన్ఓసి ఇవ్వాలంటే 50 లక్షలు. 2 ఎకరాల పైన ఉంటే కోట్లల్లో మాట. ఇలా నిబంధనలకు విరుద్ధంగా గండిపేటతో పాటు చెరువు పరివాహక ప్రాంతాలలో బహుళ అంతస్తుల భవనాల నిర్మాణాలకు అడ్డగోలుగా ఎన్ఓసీలు జారీ చేశాడు. 4 ఏళ్లలో 100 కోట్లకు పడగలెత్తాడు. ఎప్పటిలాగే ఓ పని కోసం ఉన్నతాధికారులతో కలిసి 2.5 లక్షలు లంచం డిమాండ్ చేశాడు. అడ్వాన్స్ కింద 1.5 లక్షలు తీసుకున్నారు. మరో 1 లక్ష తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. సస్పెన్షన్కు గురి కావటమే కాకుండా 2 నెలల జైలు శిక్ష కూడా అనుభవించాడు. ఈ కేసులో తీగలాగితే డొంక కదిలింది. 1 లక్ష డిమాండ్ చేసి పట్టుబడ్డ కేసు తవ్వితే 100 కోట్ల అవినీతి పురాణం బయటపడింది. 6 నెలల కిందట ఓ దరఖాస్తుదారుడికి ఎన్ఓసీ ఇవ్వడానికి 2.5 లక్షలు డిమాండ్ చేశాడు ఏఈఈ నిఖేష్ కుమార్. 1.5 లక్ష అడ్వాన్స్ కింద తీసుకున్నాడు. రెడ్ హిల్స్ లోని ఇరిగేషన్ కార్యాలయంలో మరో 1 లక్ష రూపాయలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. లంచం డిమాండ్ చేసిన ఈఈ బన్సీలాల్, ఏఈఈలు కార్తీక్, నిఖేష్లను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రిమాండ్కు తరలించడంతో జైలు శిక్ష కూడా పడింది. 2 నెలల తర్వాత నిఖేష్ బెయిల్పై బయటకొచ్చాడు. ఈ 2.5 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అధికారులు బన్సీలాల్, కార్తీక్, నిఖేష్ కేసును విచారించిన ఏసీబీ అధికారులు షాక్ అయ్యారు. ముఖ్యంగా నిఖేష్ అక్రమార్జన అధికారుల కళ్లు బైర్లు కమ్మేలా చేసింది. నిఖేష్ ఆస్తులు, లావాదేవీలు, లంచాలు వీటన్నిటిపై దృష్టి పెట్టిన ఏసీబీ పూర్తి వివరాలు సేకరించింది. దాదాపు 6 నెలల పాటు శ్రమిస్తే కానీ నిఖేష్ ఆస్తుల చిట్టాపై ఓ క్లారిటీ రాలేదు. లంచాల రూపంలో 100 కోట్లు వెనకేసినట్టు గుర్తించారు. ముఖ్యంగా గత 4 ఏళ్లలో నిఖేష్ 400 కోట్లకు పైగానే అక్రమార్జన చేశాడని ఏసీబీ అధికారులు గుర్తించారు. దీంతో నిఖేష్ కుమార్ ఇంటితో పాటు బంధువులు, సన్నిహితుల ఇళ్లు, బినామీల ఇళ్లపై ఏకకాలంలో సోదాలు జరిపారు. బండ్లగూడ జాగీర్లో ఉండే అత్యంత ఖరీదైన పెబెల్ సిటీలో నివాసముంటున్న నిఖేష్ కుమార్ ఫ్లాట్లో సోదాలు జరిపిన ఏసీబీ అధికారులు కీలక డాక్యుమెంట్లు, పెద్ద ఎత్తున డబ్బు, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. నిఖేష్ పేరు మీద 5 ఇళ్ల స్థలాలు, 6.5 ఎకరాల వ్యవసాయ భూమి, 6 ఫ్లాట్లు, 2 కమర్షియల్ స్పేస్లు ఉన్నట్టు డాక్యుమెంట్లు సేకరించారు. నిఖేష్ ఆస్తుల చిట్టాపై దర్యాప్తు చేసిన ఏసీబీ బినామీల వివరాలు కూడా సేకరించింది. నిఖేష్ కుమార్ ఇంటితో పాటు బంధువులు, స్నేహితులు, బినామీలకు చెందిన ఇళ్లలో
మొత్తంగా 30 ప్రాంతాలలో ఏకకాలంలో సోదాలు జరిపారు ఏసీబీ అధికారులు. నికేష్ కుమార్కు చెందిన ఆస్తులు ప్రభుత్వ ధరల్లోనే 17,73,00,000 ఉండగా బహిరంగ మార్కెట్లో 300 కోట్ల రూపాయలకు పైమాటే ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. నికేష్ కుమార్ పేరు మీద, తన బంధువుల పేర్ల మీద, బినామీల పేర్ల మీద నానక్రామ్గూడ, శంషాబాద్, గచ్చిబౌలిలో విల్లాలు, నార్సింగిలో 4 అంతస్తుల హాస్టల్ భవనం, మొయినాబాద్లో 3 ఫామ్ హౌస్లు, తాండూరులో 3 ఎకరాల స్థలము ఉన్నట్టు ఏసీబీ తేల్చింది. నిఖేష్కి పలు బ్యాంకుల్లో ఉన్న లాకర్లను కూడా ఏసీబీ తెరవనుంది. ఇప్పటికే నిఖేష్ బంధువుల ఇళ్లలో కిలోల కొద్దీ బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇవి కాకుండా నిఖేష్, అతని భార్య 3 లగ్జరీ కార్లను ఉపయోగిస్తున్నారు. మియాపూర్, శంషాబాద్లోని కపిల్ ఇన్ఫ్రా, మైరాన్ ఇన్ఫ్రాల్లో నిఖేష్ పేరు మీద కమర్షియల్ స్పేస్ ఉందని, వీటి విలువ కోట్లలో ఉంటుందని గుర్తించింది ఏసీబీ. దీనిపై అద్దెలు కూడా లక్షల్లో వస్తున్నట్టు గుర్తించారు. నిఖేష్ కుమార్ తన అవినీతి సొమ్ములో కింది స్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకు అందరికీ వాటాలు పంచేవాడని గుర్తించారు ఏసీబీ అధికారులు. దీంతో మరికొంతమందిపై ఇరిగేషన్ అధికారులు దృష్టి సారించనున్నారు. ఇప్పటికే ఓసారి లంచం తీసుకుంటూ పట్టుబడి సస్పెన్షన్లో ఉన్న నికేష్ను మరోసారి పట్టుకున్న ఏసీబీ అదుపులోకి తీసుకుంది. కోర్టులో ప్రవేశపెట్టగా 14 రోజుల పాటు రిమాండ్ విధించింది న్యాయస్థానం. నిత్యం అక్రమార్జనతో కోట్ల రూపాయల నోట్ల కట్టలు లెక్కపెట్టుకునే నికేష్ ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో ఊసలు లెక్కపెడుతున్నాడు. నికేష్తో చేతులు కలిపిన అధికారుల డొంక కదులుతోంది. కింది స్థాయి సిబ్బంది నుంచి ఉన్నతాధికారుల వరకు అందరి కూపి లాగుతోంది ఏసీబీ. నిఖేష్ కుమార్ ఇంట్లో దాదాపు 11 గంటల పాటు సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు నిఖేష్ను అదుపులోకి తీసుకున్నారు. బండ్ల జాగీర్లోని నిఖేష్ ఇంటి నుంచి ఏసీబీ ఆఫీస్కు తరలించారు. ఉదయం మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టారు. నిఖేష్కు 11 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది న్యాయస్థానం. దీంతో నిఖేష్ను చెంచల్గూడ జైలుకు తరలించారు అధికారులు. శనివారం ఉదయమే నిఖేష్ కుమార్ ఇంటికి వెళ్లిన ఏసీబీ అధికారులు ఆయన సమక్షంలోనే సోదాలు ప్రారంభించారు. మరికొన్ని బృందాలు మొయినాబాద్ మండలం తోల్కట్ట, సజ్జన్పల్లి, నక్కల్పల్లి ఫామ్ హౌస్లతో పాటు అతని బంధువులు, సన్నిహితులకు సంబంధించిన 30 ప్రాంతాలలో తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో అక్రమాస్తుల డాక్యుమెంట్లు, నోట్ల కట్టలు, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. శనివారం రాత్రి నిఖేష్ను అరెస్టు చేసినట్టు వెల్లడించింది ఏసీబీ. నిఖేష్ గతంలో వరంగల్, తాండూరుల్లో కూడా పనిచేశాడు. అక్కడ కూడా అవినీతికి పాల్పడ్డా అనే వివరాలు సేకరించే పనిలో పడింది ఏసీబీ. నిఖేష్తో పాటు ఇంకా ఏ అధికారుల ప్రమేయం ఉందన్న దానిపైన విచారణ చేస్తున్నారు ఏసీబీ అధికారులు. నిఖేష్ దగ్గరకు ఏ ఫైల్ అయినా వచ్చిందంటే చాలు, అది ఎంత పెద్ద అక్రమమైనా చిటికలో సక్రమం అవుతుందనే టాక్ ఉంది. బఫర్ జోన్ అయినా, ఎఫ్టీఎల్ అయినా ఎన్ఓసీ సిద్ధం చేయటంలో ఎక్స్పర్ట్. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలలో ఇళ్లకు, గేటెడ్ కమ్యూనిటీలకు, భవనాల నిర్మాణాలకు అనుమతులిచ్చేది హెచ్ఎండిఏ. కానీ నీటిపారుదల శాఖ ఇచ్చే ఎన్ఓసీనే కీలకం. సరిగ్గా ఈ పాయింట్నే క్యాష్ చేసుకున్న నిఖేష్ కేవలం 4 ఏళ్లలో 400 కోట్లకు పడగలెత్తాడు. ఓవైపు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాలను కూల్చుకుంటూ వెళ్తోంది హైడ్రా. మరి ఆ జోన్లలో నిర్మాణాలకు అనుమతులిచ్చిన అధికారులెవరు? ఎన్ఓసీలు జారీ చేసిన ఆ అవినీతి ఆఫీసర్లు ఎవరు అనే కోణంలో విచారణ జరిపితే కూడా ముందుగా వినిపించిన పేరు కూడా నిఖేష్ కుమార్దే. మైనర్ ఇరిగేషన్లో చెరువులు, నాలాలను కాపాడటమే ఈ అధికారి ప్రధాన విధి. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ ప్రాంతాలను రక్షించాలి. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని నిర్మాణాలు చాలా వరకు జలాశయాలు, నాలాలకు సమీపంలో ఉండడంతో నిఖేష్ అవినీతి చక్రం తిప్పాడు. ల్యాండ్ కన్వర్షన్లలోనూ భారీగా అవినీతికి పాల్పడ్డాడు. అన్ని అనుమతులు తీసుకుని భవనాలు నిర్మిస్తున్నా సరే నిఖేష్ వదిలిపెట్టేవాడు కాదని తెలుస్తోంది. అతడికి లంచం ఇచ్చారంటే సరే, లేదంటే ఫిర్యాదులొచ్చాయన్న పేరుతో పదే సర్వేలు చేయించి మొప్ప తిప్పలు పెడతాడని బాధితులు చెబుతున్నారు. రాష్ట్రంలో చెరువులు, ఇతర నీటి వనరులకు దగ్గరలో ఏదైనా భవనం నిర్మించాలి అనుకుంటే తప్పనిసరిగా సాగునీటి శాఖ నుంచి ఎన్ఓసీ తీసుకోవాల్సిందే. అప్పుడే బల్దియా, హెచ్ఎండిఏ విభాగాలు
నిర్మాణాలకు అనుమతులిస్తాయి. ఈ ఎన్ఓసీని సాకుగా చేసుకుని దొరికినంతా దోచుకో అన్నట్టుగా నిఖేష్ చెలరేగిపోయాడు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 10 ఏళ్లుగా అధికారులు ఇచ్చిన ఎన్ఓసీలను పరిశీలిస్తే 30% అక్రమమేనని సమాచారం. వీటి వల్ల దాదాపు 100 చెరువులు అస్తిత్వాన్ని కోల్పోయినట్టు హైడ్రా అధికార వర్గాలు చెబుతున్నాయి. ఎన్ఓసీ కోసం దరఖాస్తు చేస్తే సంబంధిత సాగునీటి శాఖ ఇంజనీర్కు 10 లక్షల నుంచి 25 లక్షల వరకు ఆమ్యామ్యాలు చెల్లించాల్సిందే. అమీన్పూర్లో కొన్నేళ్ల కిందట ఓ వెంచర్ వేశారు. దీనికి ఎన్ఓసీ ఇవ్వాలంటే ఈ వెంచర్లో 500 గజాల స్థలాన్ని ఇవ్వాలని సాగునీటి శాఖ ఇంజనీర్ ఒకరు డిమాండ్ చేశారని ఇటీవల హైడ్రా కమిషనర్కు అక్కడి వారు ఫిర్యాదు చేశారు. చాలా మంది అధికారులు ఎన్ఓసీ ఫైలు కార్యాలయానికి వస్తే ఆ రాత్రే సమీపంలోని రిసార్టులో బిల్డర్తో సమావేశమవుతారు. లంచాలు ఫిక్స్ అయ్యాక ఎన్ని ఎకరాలు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్న ఎన్ఓసీని జారీ చేస్తారు. ఇటీవల హైడ్రా అధికారులు ఈ ఎన్ఓసీలను పరిశీలిస్తే దాదాపు 50 చెరువుల దగ్గర ఇచ్చిన ఎన్ఓసీలన్నీ నిబంధనలను ఉల్లంఘించినవేనని తేల్చారు. 10 ఏళ్ల క్రితం ఇరిగేషన్ శాఖలో చేరిన నిఖేష్ కుమార్ 2021 నుంచి గండిపేట జోన్లో విధులు నిర్వహిస్తున్నారు. గండిపేట జోన్ హైదరాబాద్ శివారు ప్రాంతం కావడంతో అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతోంది. చెరువులు, కుంటల సమీపంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు నిర్మాణాలు చేపట్టేందుకు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ నిబంధనలు ఆటంకంగా ఉండడంతో వారి నుంచి పెద్ద మొత్తంలో వసూలు చేసి ఎన్ఓసీ ఇచ్చేలా నిఖేష్ డీల్ కుదుర్చుకునేవాడని ఏసీబీ దర్యాప్తులో వెల్లడైంది. పేరుకే ఏఈఈగా విధులు నిర్వహిస్తున్నా తన పై అధికారులను సైతం ఒప్పించి ఫైల్ ఓకే చేయించేలా ఏక మొత్తంలో బేరం కుదుర్చుకునేవాడని తేలింది. కొన్ని సందర్భాలలో ఒక్కో ఎన్ఓసీకి 50 లక్షల నుంచి కోట్ల రూపాయల వరకు కూడా వసూలు చేసినట్టు తెలుస్తోంది. వసూలు చేసిన మొత్తంలో సగానికి పైగా తాను తీసుకుని మిగిలిన దాంట్లో పై అధికారులకు వాటాలు ఇచ్చేవాడని సమాచారం. అక్రమంగా సంపాదించిన మొత్తాన్ని కాపాడుకోవడానికి నిఖేష్ బినామీలను పెట్టుకున్నట్టు ఏసీబీ గుర్తించింది. ఇందుకోసం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న తన చిన్ననాటి స్నేహితులను, బంధువులను ఎంచుకునేవాడు. వారికి 5 నుంచి 10 లక్షల వరకు సహాయం చేసి వారి పేరుతో విలువైన ఆస్తులు రిజిస్ట్రేషన్ చేయించినట్లు ఏసీబీ సోదాల్లో వెల్లడైంది. స్వాధీనం చేసుకున్న ఆస్తుల పత్రాల ఆధారంగా బినామీలకు నోటీసులు జారీ చేసి విచారించి స్టేట్మెంట్ రికార్డు చేయనున్నారు ఏసీబీ అధికారులు. 2021 నుంచి ఇప్పటి వరకు గండిపేట జోన్లో ఇరిగేషన్ విభాగం జారీ చేసిన అన్ని ఎన్ఓసీలపైన ఏసీబీ దృష్టి సారించింది. నిఖేష్తో పాటు ఉన్నతాధికారుల ప్రమేయంపైన లోతుగా విచారణ జరుపుతోంది ఏసీబీ.